జనరల్‌గా ఈ ఈ అప్లికేషన్ స్టేటస్‌లో ఓకే అయింది గదా! ఇంక మరి వచ్చేసినట్టే అని అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనకు ఇంకొక స్టెప్ గూడా ఉంటది దీంట్లో. అంటే మనకు మన డిస్ట్రిక్ట్ వైస్ మనకేదైతే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలున్నాయి. 33 జిల్లాలకు సంబంధించి ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఎంతమంది ఎన్ని యూనిట్స్ అప్లై చేసుకున్నారో అనే అంశాన్ని తీసుకొని వాళ్ళు 33 జిల్లాలకు సంబంధించి గూడా డీటెయిల్స్ పొందుపరచడం. ఒక లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ మనం అక్కడ గూడా అది ఆ ప్రాసెస్ ఎలాగుంటదో కూడా మనం ఒకసారి చూద్దాము. ఆ లిస్ట్ ఎలా చూడాలి? ఫస్ట్ మన స్టెప్ ఎలా తీసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాము. అయితే మనకు ఈ ఏదైతే ఈపీడీఎస్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. మనం జనరల్‌గా ఈపీ ఈపీడీఎస్ అని చెప్పేసి మనము గూగుల్‌లో సెర్చ్ చేస్తే గనక మనకు ఈపీడీఎస్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఇదొక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు జనరల్‌గా ఇది ఓపెన్ అయిపోయి దీన్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని మనకిక్కడ ప్లీజ్ లాగిన్ సైన్ ఇన్ హియర్ అని చెప్పేసి మనకు అడుగుతుంటది. ఇదంతా డీటెయిల్స్ మనకు అవసరం లేదు. దీని దగ్గరికెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఇక్కడ పక్కకు మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్‌లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని చెప్పి, దీపం సెర్చ్ అని చెప్పి, రిపోర్ట్స్ అని చెప్పేసి. అయితే ఈ దాండ్లలో థర్డ్ స్టెప్ రిపోర్ట్స్ మనకు సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. వెల్ఫేర్ ఇన్‌స్ట్రక్షన్స్ రిపోర్ట్స్, రేషన్ కార్డ్స్ రిపోర్ట్స్, కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అని చెప్పి 3 స్టెప్స్ చూపిస్తుంది. 3 అప్లికేషన్ చూపిస్తుంటది. అందులో మధ్యలోది రేషన్ కార్డ్స్ రిపోర్ట్. మన రేషన్ కార్డు లిస్ట్‌లో వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి కాబట్టి, ఆ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లోకెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ 4 రకాల అప్లికేషన్స్ చూపిస్తుందన్నమాట. జీహెచ్ఎంసీ ఎఫ్ఎస్‌సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్స్. అంటే మన జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే ఉందో అక్కడ మన రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే ఆ ఏరియా అక్కడ ఉంటూ నివాసం అక్కడే ఉంటే అక్కడ అప్లై చేసుకుంటే దానికి సంబంధించి అక్కడ చూసుకోవాల్సి ఉంటది. జనరల్‌గా ఎఫ్ఎస్‌సి కార్డ్ స్టేటస్ చూడాలి మనం ఇప్పుడు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని స్టేటస్ మనం అప్లికేషన్ చేసింది చూడాలి కాబట్టి మన సెకండ్ ఆప్షన్ ఎఫ్ఎస్‌సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్‌కెళ్ళిపోవాలి. సో ఇక్కడికెళ్ళిన తర్వాత మనకు ఓవరాల్‌గా తెలంగాణలో ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలు ఇచ్చేసి అక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది కూడా మనకు టోటల్ మొత్తం లిస్ట్ మొత్తం ఇచ్చేసి ఉంటదనమాట. అందులో మనకు కావాల్సిన ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నారాయణపేట సెలెక్ట్ చేస్తున్నా.